ఎసెట్స్ లో మీరు చాలా రిచ్. ఎసెట్ చూసుకుంటే మేడం నాదో 10 కోట్లు ఉన్నాయి, నా 100 నా కోట్లు ఉంటాయి. బట్ ఏంటంటే క్యాష్ అనేది ఎటువంటిది రెగ్యులర్ ఇన్కమ్ కానీ లేకపోతే రెగ్యులర్ రిటర్న్ కానీ దాని మీద ఏమీ ఉండదు, లిక్విడిటీ ఉండదు, రెగ్యులర్ ఇన్కమ్ ఉండదు. ఇలాంటి మిస్టేక్స్ కూడా మన వాళ్ళు అంటే అసెట్స్ అన్ని ఒక దాంట్లో పెట్టకూడదండి. రియల్ ఎస్టేట్ మంచిది అని మేము మంచిది కాదు అని చెప్పట్లేదు, ఉండాలి. బట్ ఎంత పర్సంటేజ్ ఉండాలండి, ఎంతవరకు ఉండాలి చూసుకోవాలి. మొత్తం అంతా తీసుకొని వెళ్ళి అందులో పెట్టమని ఎవరు చెప్పట్లేదండి. అలాని వద్దు అని చెప్పట్లేదు. మీరు ఉండడానికి ఒక ఇల్లు, ఒక చిన్న పొలం ఉంటే చాలు. ఇంకా వచ్చినసారి ప్రతిసారి నేను అక్కడ ఒక మేడ్చల్లో ప్లాట్ కొన్నాను, అక్కడ ప్లాట్ కొన్నా, ఇక్కడ ఎందుకండి అవన్నీ? ఇట్స్ నాట్ రిక్వైర్డ్. రైట్, సూపర్ అండి. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో ప్రజెంట్ ట్రెండింగ్ ఏంటంటే క్రెడిట్ కార్డులు, ఈఎంఐలు. మొత్తం మనిషి జీవితం అంతా ఈ రెండు చుట్టే నడుస్తుంది. సో వీటిలో ఎట్లా అండి ఉచ్చులో పడకుండా అట్లీస్ట్ యూత్నైనా మనం ఎట్లా వీళ్ళని సో అంటే నేను అప్పటికి ఇప్పటికి బాగా డిఫరెన్స్ చూసేది ఏంటంటే అప్పట్లో ఇంత క్రెడిట్ అవైలబిలిటీ లేదండి. ఒకప్పుడు ఒక అప్పు కావాలంటే చాలా రెస్ట్రిక్షన్స్ ఉండేవి. ఎన్ని పేపర్లు పెట్టాలి, లేకపోతే అన్ని బ్యాంకుల చుట్టూ తిరగాలి, వీడికి ఆల్రెడీ ఇన్ని ఈఎంఐలు ఉన్నాయని అసలు వాడు ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు సిచ్యువేషన్ అంతా మారిపోయింది. గవర్నమెంట్ ఫుల్ బ్యాంక్స్కి ఫ్రీడమ్ ఇచ్చేసింది, మీ ఇష్టం వచ్చినట్టు క్రెడిట్లు ఇచ్చేయండి అని. సో మీకు అసలు పే చేసే కెపాసిటీ లేదండి. వీడి శాలరీ 50,000, ఈఎంఐలు 1,50,000. అసలు ఇంకా వాడికి లోన్ ఇస్తున్నారా? ఎందుకని ఇంకా ఇస్తున్నారు. వీళ్ళు లోన్ ఇస్తుంటే వీళ్ళు ఏదో పెద్ద రిచ్ గా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు మెసేజ్లు వస్తుంటాయి నాకు అప్పుడప్పుడు, యువర్ 5 lakhs లోన్ ఇస్ రెడీ, జస్ట్ విత్ డ్రా అంట. అదే నేను అడిగానా, అదే పూర్ మైండెడ్ అనుకుంటారు. 5 లక్షలు అంట, చలో ఎమర్జెన్సీ ఉండగానే వెంటనే ఆ వలలో చిక్కుతారు. అది ఇప్పుడు బాగా ఏంటంటే ఇది ఎక్కువైపోయిందండి. అంటే క్రెడిట్ అవైలబిలిటీ మార్కెట్లో చాలా పెరిగిపోయిందండి. ఇంకా యాప్స్ వస్తున్నాయి. అంటే మీ సంపాదనతో మీ సేవింగ్స్తో సంబంధం లేకుండా క్రెడిట్ని చాలా ఎక్కువ ఇచ్చేస్తున్నారు కదా అని. అంటే మీకు ఇప్పుడు క్రెడిట్ కార్డులో 6 లక్షలు ఉంటే 6 లక్షలు వాడుకోవాలని కాదండి. 6 లక్షల్లో మీరు ఓన్లీ ఒక 1 lakh ఎంతో కానీ వీళ్ళు 6 లక్షలు వాడేస్తారు. దాని లిమిట్ అంతా వాడేస్తేనండి అసలు సిబిల్ స్కోర్ పడిపోతుంది వీళ్ళకి. అది అర్థం ఎక్కువ వాడకూడదు. క్రెడిట్ కార్డు వాడితేనే సిబిల్ స్కోర్ పెరుగుద్ది. వాడితే కాదండి, మీరు ఈఎంఐలు టైంకి కడితే పెరుగుతుంది, వాడితే పెరగదు. అయ్యో, ఈఎంఐలు మీరు వాడాలేమో ఎక్కువ. లేదండి, మీరు లిమిట్ ఎప్పుడైతే 30-40% మించి మీరు క్రెడిట్ కార్డు వాడితే మీకు సిబిల్ స్కోర్ పడిపోతుంది. మీరు ఎక్కువ క్రెడిట్ కార్డులకు అప్లై చేస్తే సిబిల్ స్కోర్ పడిపోతుంది. మీరు లోన్లు ఎక్కువ అప్లై చేసి మీకు రిజెక్ట్లు అయ్యాయి అనుకోండి, సిబిల్ స్కోర్ పడిపోతుంది. మీరు ఊరికినే లోన్లు అప్లై చేయడము, దాన్ని రిజెక్ట్లు తెచ్చుకోవడము, క్రెడిట్ కార్డులు ఎక్కువ అప్లై చేయడము, లిమిట్ ఎక్కువ వాడేస్తే మీకు సిబిల్ స్కోర్ పడిపోతుందండి. ఇంకా పడిపోయిన తర్వాత దాన్ని పెంచడానికి మీ వల్ల కాదు. ఒక 2-3 సంవత్సరాలు అయినా పడుతుంది. మా దగ్గర ఇప్పుడు అందరూ అవే బాధితులు ఎక్కువగా వస్తున్నారు. మేడం క్రెడిట్స్ కార్డులు ఎట్లా పెంచుకోవాలి, క్రెడిట్ స్కోర్ నాది 650 అయిపోయింది, 600 అయిపోయింది, 850 చేయాలంటే నేను ఏం చేయాలి అనేది. సో ఇవేనండి, మీరు లిమిట్ పూర్తిగా వాడకండి. క్రెడిట్ కార్డ్ని 30% వాడుకోండి. అండ్ టైంకి ఈఎంఐలు ఖచ్చితంగా కట్టేయండి. సో దట్ మేక్స్ యూ. అంతేగాని మీరు ఒకసారి డిఫాల్ట్ చేశారనుకోండి, సెటిల్మెంట్ అంటారు. ఏంటి వీళ్ళు ఏమొచ్చిన తర్వాత సెటిల్మెంట్ అవ్వగానే నా క్రెడిట్ కార్డు పెరిగిపోతుంది, అట్లా సిబిల్ స్కోర్ పెరగదండి, వెంటనే పెరగదు. నేను సెటిల్మెంట్ చేసేసాను. సెటిల్మెంట్ అంటే ఏంటి? మీరు డిఫాల్ట్ అని ఆ స్థితికి వస్తారు. మీరు డిఫాల్ట్ అని మీరే మిమ్మల్ని ఒప్పుకుంటున్నారు. సెటిల్మెంట్ అంటే ఏంటండి? మీరు డిఫాల్ట్ అయిపోయారు, వాళ్ళు మీకు ఏదో ఒకటి సెటిల్ చేశారు, దానికి మీ సిబిల్ స్కోర్ ఎందుకు పెరుగుతుంది? అది పడిపోతుంది. వీడు సెటిల్మెంట్ అవ్వగానే నా సిబిల్ స్కోర్ పెరిగిపోవాలంటారు. మీరు ఆల్రెడీ డిఫాల్టర్ అయిపోయారండి, సెటిల్మెంట్ అందుకే జరిగింది మీకు అప్పుడే. సో ఆ సిచ్యువేషన్ వరకు అయితే ఎవరు తెచ్చుకోకూడదని ఆలోచిస్తారు. ఇక సొంత ఇల్లు ఇది ఒక పెద్ద మాయాజాలం. అవునండి. ఇప్పుడు ₹1,00,000 హైదరాబాద్ ఇల్లు రావట్లేదు. చిన్న ఇల్లు కూడా ₹1,00,000 అంటున్నారు. ఈఎంఐలు మన తలకు మించిన భారం. ఈ నేపథ్యంలో అందరికీ అర్థం కావాలి, ముఖ్యంగా భార్యలకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎప్పుడు సొంత ఇల్లు కొనుక్కోవాలి, ఎప్పుడు రెంట్ ఇంట్లో ఉండాలి, ఈ విషయం చెప్పండి. సో ఫస్ట్ మనము కెపాసిటీ చూసుకోవాలండి. మీ ఈఎంఐస్ మీ ఇన్కంలో 30-35%కి మించకూడదండి. అంటే మీకు ₹1,00,000 వస్తే 35,000కి మీ ఈఎంఐ దాటకూడదు. మాకు 35 మిగులుతుంది. అదే కదా. సో మరి ఇంకా ఇక్కడే మరి నేను చెప్పాను, ఇక మీరు ఆ సిచ్యువేషన్ మీరు ఆలోచించుకోండి. అంటే మీరు ఏం చెయ్యాలి? ఈఎంఐకి తగ్గట్టుగా 35 లక్షలే మీరు లోన్ తీసుకొని మిగతావన్నీ ఏర్పాటు చేసుకోవాలి కదండి. వీళ్ళు ఎలా చేయరు? ₹1,00,000 జీతము,
80 లక్షల లోను, 80,000 ఈఎంఐ. ఈఎంఐ కరెక్ట్. ఈ 20,000తో ఏదో బ్రతికేద్దామని. బతికేద్దాం. ఆ తర్వాత ఇక ప్రతి నెల అదే కొత్త ఇంట్లో రోజు దెబ్బలాటలు, అవును. రోజు ఆ అప్పులు. ఆ కొత్త ఇంట్లోకి వెళ్ళిన ఆనందం వాళ్ళకి నెల రోజులు కూడా లేదండి. ఉండదు. అంటే మనము సంతోషాన్ని కొనుక్కుంటున్నామా, దుఃఖాన్ని కొనుక్కుంటున్నామా? కరెక్ట్ అండి. కొత్త ఇల్లు అంటే మనకు ఆనందాన్ని ఇవ్వాలండి. ఫైనాన్షియల్ గా మిమ్మల్ని వెనక్కి మరి, తీసుకెళ్లిపోయి మీరు మార్నింగ్ లేస్తే ఎక్కడ అప్పుకి పరిగెడుతూ ఉంటే అది సొంత ఇంటి కల ఎలా అవుతుందండి? అది సొంతింటి పీడకల అవుతుంది. కరెక్ట్ గా సో మీరు అలా సొంత ఇంట్లోకి వెళ్ళిపోయి పీడకలలా బ్రతకాలి అనుకుంటున్నారా? అనుకుంటే మరి ఇక మిమ్మల్ని అయితే ఎవరు ఆపలేరు. సో మనం ఏం చేయాలి అంటే మనం 35% వరకే ఈఎంఐకి వెళ్ళి మిగతావన్నీ మనము ఏర్పాటు చేసుకోవాలి. అంటే మిగతా సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ ప్రిపేర్ చేసుకొని అప్పుడు దిగాలండి. అసలు బడ్జెట్ ఏ ఉండదు మన వాళ్ళకి. బడ్జెట్ ఎక్కడదండి అసలు. అసలు ఎట్లా ఉంటుందంటే సార్, ఇప్పుడు ఇల్లు బాగా మేం చెప్తున్నా అంటే చూస్తున్న ఎక్స్పీరియన్స్ బట్టి ముందు 50,000 బడ్జెట్, 50 లక్షలని మొదలు పెడతారండి వెతకడం ఇల్లు. 50 లక్షలు మన బడ్జెట్. అది బాగానే పెట్టుకున్నారా? ఓకే, 50 లక్షల్లో మనము 20 లక్షలు ఇంట్లో నుంచి పెట్టుకుందాము, 30 లక్షలు లోన్లు తెచ్చుకుందాము, చేద్దాం అంటారు. ఇంతకీ ఈవిడ గారు మొదలు పెడుతుంది, అరే డబుల్ బెడ్రూమ్ కాదు, మళ్ళీ మళ్ళీ కొనుక్కుంటామా, త్రిబుల్ బెడ్రూమ్కి వెళ్దాం అని ఆ 50 లక్షల్ని 75 లక్షలు చేస్తారు. అయిపోయిందా? అక్కడతో ఆగుతారా? మళ్ళీ దాని జిఎస్టీలు, రిజిస్ట్రేషన్లు, మళ్ళీ దాంట్లో వర్క్లు, ఇవన్నిటికి ఇంకొక 20 లక్షలు అవుతాయి. దానికి బడ్జెట్ లేదు వీళ్ళ దగ్గర. అసలు వీళ్ళ బడ్జెట్ 50 కదండి, వీళ్ళ బడ్జెట్ 50. సో చూడండి ఇప్పుడు ఫైనల్ గా మీరు ఎక్కడ ల్యాండ్ అయ్యారు? డబల్ నుంచి బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్కి వెళ్ళారా? అప్పుడు 70 అయిపోయిందా? 20 లక్షలు, ఇంకో 20 లక్షలు. వుడ్ వర్క్ చెప్పండి. అదే అంటే నా వుడ్ వర్క్, రిజిస్ట్రేషన్, వీటికి అసలు ప్లానింగ్ లేదు, బడ్జెట్ లేదు. సో ఇప్పుడు ఎంత 50 నుంచి 90కి వెళ్ళింది. అసలు ఈ 40 లక్షలు మీ బడ్జెట్ లోనే ఫిట్ కాదు. కరెక్ట్. మరి ఫిట్ కాలేనప్పుడు మనం ఎందుకు వెళ్తున్నాము? సో ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలండి. ఇల్లు అంటే ఓన్లీ ఫ్లాట్ కాస్ట్ కాదు, రిజిస్ట్రేషన్లు, వుడ్ వర్క్లు, రిజిస్ట్రేషన్లు ఇవి కూడా మీ బడ్జెట్లో ఫిట్ అయితే వెళ్ళండి. లేదు అంటే ప్రశాంతంగా మీరు చక్కగా ఒక రెంటింట్లోనే ఉండండి. ఎందుకంటే ఏదైనా ఫ్లాట్ అయినా 20 సంవత్సరాల తర్వాత ఓల్డ్ అయిపోతుందండి. సో పిల్లల చదువులు, మీ రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ప్రయారిటీ అండి. ఇల్లు అనేది థర్డ్. నా దృష్టిలో ఇంటికి ప్రయారిటీ అనేది మనం థర్డ్ ఇచ్చుకుందాము. ఫస్ట్ ప్రయారిటీ అయితే మీ పిల్లల చదువులు, వాళ్ళ భవిష్యత్తులు, తర్వాత వాళ్ళ మీ రిటైర్మెంట్ ప్లానింగ్, ఇవి ఇంపార్టెంట్. ఇంకా డబ్బులు మిగిలితేనే మనము ఇంటి వరకు రావాలండి. అంటే ప్రయారిటీ లేదు, ఇల్లు ప్రయారిటీ. ఫస్ట్ ఇల్లు, పిల్లల చదువులు కాదు, వాళ్ళ భవిష్యత్తు కాదు, మీ రిటైర్మెంట్ ప్లానింగ్ అంతకన్నా కాదు. అసలు మన దగ్గర అండి ఇండియాలో 10% పీపులేనండి రిటైర్మెంట్ హ్యాపీగా స్టేబుల్గా ఉండేవాళ్ళు. మిగతా 90%కి అసలు ప్లానింగ్ కూడా లేదు. సో వాళ్ళ వండరబుల్ లైక్ బ్రోకెన్ లైఫేనండి ఇంకా.